ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో రాబోతున్న అధిక జ్యేష్ఠమాసం ఎందుకు ప్రత్యేకమో, జ్యేష్ఠమాసంలో తప్పక చేయాల్సిన పూజలు, నియమాల గురించి తెలుసుకుందాము. 2026 సంవత్సరంలో 59 రోజుల పాటు జ్యేష్ఠమాసం కొనసాగుతుంది. సాధారణంగా మన క్యాలెండర్ ప్రకారము ఒక నెల అంటే కేవలము 30 లేదా 31 రోజులు మాత్రమే ఉంటుంది. అలాంటప్పుడు 2026 సంవత్సరంలో మే 17వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు 59 రోజుల పాటు జ్యేష్ఠమాసము ఎందుకు కొనసాగుతుంది? ఈ అరుదైన కాలక్రమం వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాము. భూమి సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరిగి రావడానికి పట్టే కాలాన్ని సౌర సంవత్సరము అంటాం. ఇది 365 రోజులు ఉంటుంది. కానీ చంద్రుని కలల ఆధారంగా లెక్కించే చాంద్రమాన సంవత్సరము సుమారు 354 రోజులు ఉంటుంది. ఈ రెండిటి మధ్య వచ్చే వ్యత్యాసం వల్ల ప్రతి సంవత్సరము 11 రోజుల తేడా ఏర్పడుతుంది. ఈ తేడా వలన మన పండుగలు, ఋతువుల మార్పుకు దారితీస్తుంది. అలా జరగకుండా ఉండడానికి కాలమానము సమతుల్యతను కాపాడడం కోసము మన విశ్వము ఒక అద్భుతమైన విధానాన్ని ఏర్పాటు చేసింది. ప్రతి సంవత్సరం ఏర్పడే ఈ 11 రోజుల తేడా ఒక నెలకు చేరినప్పుడు సుమారు 3 సంవత్సరాలకు ఒకసారి అదనపు నెలను జోడిస్తారు. 2026 సంవత్సరంలో ఈ అదనపు నెల జ్యేష్ఠమాసంలో వస్తుంది. ముందుగా మే 17వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు అధిక జ్యేష్ఠమాసంగా, జూన్ 16వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు నిజ జ్యేష్ఠమాసంగా మొదలవుతుంది. అందుకే 2026 సంవత్సరంలో జ్యేష్ఠమాసము మొత్తంగా 59 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ అదనపు మాసాన్ని ఎందుకు పురుషోత్తమ మాసం అంటారో తెలుసుకుందాము. పురాణ కథల ప్రకారము ఈ అదనపు మాసాన్ని మొదట మాల మాసము అని పిలిచేవారు. ఏ దేవుడు దీనికి అధిపతిగా ఉండడానికి ముందుకు రాలేదు. సూర్య సంక్రమణం జరగకపోవడం వలన అందరూ దీన్ని అపవిత్రమైనదిగా భావించి తిరస్కరించారు. అందరూ అలా దూరం పెట్టడం వలన అనాథగా ఆ మాసము తీవ్ర విచారం చెందుతూ నేరుగా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి కన్నీరు పెట్టుకుందంట. అప్పుడు అపారమైన కరుణతో శ్రీ మహావిష్ణువు తన పేరు అయిన పురుషోత్తమను దీనికి ఇచ్చాడు. అప్పటి నుంచి ఇది పురుషోత్తమ మాసంగా ప్రసిద్ధి చెందింది. ఈ మాసంలో విష్ణువును ఆరాధిస్తే అనేక రెట్ల పుణ్యఫలాలు లభిస్తాయి. ఈ మాసంలో భౌతిక విషయాల కంటే ఆధ్యాత్మిక అభివృద్ధికి అంకితం చేయబడిన పవిత్ర సమయం. భక్తితో, నిష్ఠతో పూజలు చేస్తే మనశ్శాంతి, ఐశ్వర్యము, ఆధ్యాత్మిక పురోగతి పొందవచ్చు. అందుకే ఈ మాసంలో వివాహాలు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు, కొత్త వ్యాపార ప్రారంభము, ఆస్తి వాహనాలు కొనుగోలు వంటివి చేయకూడదు. ఈ మాసంలో మనం చేయవలసిన పనులు: ప్రతిరోజు ఉదయము స్నానం తర్వాత నెయ్యి దీపం వెలిగించడము, విష్ణు పూజ, విష్ణు సహస్రనామ పారాయణము, భగవద్గీత, భాగవతం చదవడము, పవిత్ర నదుల్లో స్నానం చేయడము, దేవాలయ సేవలో పాల్గొనడము, సాత్విక ఆహారం తీసుకోవడము, ముఖ్యంగా దానాలు చేయడము పాపక్షయానికి, శ్రేయస్కు దారితీస్తాయి.